టీచర్ అడుగుతుంది స్టూడెంట్ని, స్కూల్ను ఎలా క్లీన్గా ఉంచాలి? స్టూడెంట్ ఇంట్లో ఉండి. నా కుమారుడు తన తల్లితో కోపపడి బయట కూర్చొని ఉన్నాడు. నేను అడిగా, ఏమైంది నాన్న ఇక్కడ కూర్చొని ఉన్నావని? కుమారుడు, నాన్న మీ భార్యతో నాకు పడట్లేదు, నా భార్య నాకు కావాలి. నాకు ఒక మాట అర్థం కాలే, ఈ సబ్బు యొక్క ప్యాకెట్పై ఆడపిల్లల బొమ్మ ఎందుకుంటుంది? మరి మగవాళ్ళు స్నానం చేయరా ఏంటి? కొంతమంది ఆడపిల్లల నఖరాలు చాలా ఉంటాయి. బందిపోటు దొంగలు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయినా వాళ్ళకంటుంది, నాకు విండో సీట్ ఇవ్వండి ప్లీజ్. నేనంటున్నా, మనుషుల యొక్క హృదయంలో ఎప్పటికీ జీవించాలంటే అప్పు తీసుకో. నా స్నేహితుడు చాలా దినముల తర్వాత వచ్చాడు మా ఇంటికి. నేనడిగా, బ్రో ఏం తీసుకుంటావు, టీయా లే కూల్ డ్రింకా? స్నేహితుడు, టీ చేసినంత వరకు కూల్ డ్రింక్ తాగుతా. చలికాలంలో అన్నిటికన్నా శ్రమ కలిగిన పని పడుకున్న పరుపు నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళడం. నా భార్య నన్ను అడుగుతుంది, ఏవండి ఎక్కడికైనా మంచి పార్క్కి తీసుకొని వెళ్ళొచ్చుగా? నేను కూడా శ్మశానంకి తీసుకొని వెళ్ళా. భార్య, ఇదేంటండి గార్డెన్కి తీసుకొని వెళ్ళమన్నా. భర్త, పిచ్చిదానా, ఇక్కడికి రావడానికి మనుషులు చస్తుంటారు. భర్త భార్యల మధ్య గొడవ. భర్త అంటున్నాడు, నేను వెళ్చున్నా ఆత్మహత్య చేసుకోవడానికి. భార్య, ఆగుము, నాకు ముందు 2 వైట్ సూట్స్ కొనివ్వు. భర్త, ఎందుకు? భార్య, 12 రోజుల కార్యంకు వేసుకోవాలిగా. ఒక మహిళ జడ్జి దగ్గరకు వెళ్ళి నా భర్తతో మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని. జడ్జు, ఎందుకు? 8 దినములు అయింది కదా మిమ్మల్ని డివోర్స్ ఇచ్చి, మళ్ళీ పెండ్లి ఎందుకు? మహిళ, డివోర్స్ ఇచ్చిన తరువాత చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ వారు కూడా భలేవారండి. మనుషుల యొక్క భార్యల దగ్గర కూర్చొని గంటలు గంటలు భర్త చనిపోయిన బెనిఫిట్స్, లాభాలను చూపిస్తూ ఉంటారు.